ఈ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? సంతోషంగా ఉన్న వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచాలి. ప్రతిదినం కూర్చుంటా ఈరోజు కూడా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ప్రిపేర్ అయినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైన లేఖనాన్ని బయలుపరిచాడు. మనము సామెతల గ్రంథము 2వ అధ్యాయము, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నువ్వు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. హల్లెలూయా. ఈ వాక్యపు అంశం దేవుణ్ణి ఎలా వెదకాలి, దేవుణ్ణి ఎలా వెదకాలి. దేవుణ్ణి ఎలా వెదకాలి అంటే, ఎందుకు దేవుణ్ణి వెదకాలి అని చెప్పి ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడున్న ఈ చివరి దినాలలో చాలామంది నెమ్మది లేక, సమాధానం లేక, హృదయాలలో బాధతో, ఒక తెలియని దుఃఖముతో, హృదయం నిండా ఆవేదనతో వారు ఏం చేస్తున్నారో వారు తెలియని పరిస్థితుల మధ్యలో ఈరోజు కాలాన్ని మధ్యలోనే మరి ఏం చేస్తున్నారు, వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వారికి ఈ సమాధానం లేక, ఒక బాధతో, ఒక వేదనతో వారు ఏం చేస్తున్నారో తెలియక అకస్మాత్తుగా ఏదో ఒక సూసైడ్ చేసుకొని వారి జీవితాన్ని వదిలేసుకొని మధ్యలోనే ఏం చేస్తున్నారు, ఆట మధ్యలోనే విరమించుకొని వెళ్ళిపోతున్నారు. మనకు ఈ లోకంలో పరుగు పందెం ఉన్నది. ఈ పరుగు పందెంలో మనము తప్పక ఏం చేయాలి, ప్రభువును ముందట పెట్టి మనము ప్రభుతో పాటు నడుచుకుంటూ వెళ్ళాలి. ఆనోకు దేవునితో నడిచినని, దేవుడు ఆయనను కొనిపోయినని దేవుని వాక్యం రాయబడింది. అదేవిధంగా ఏలియా మంచి ప్రార్థన పరుడు, దేవుడు అతన్ని అగ్ని రథముల చేత కొనిపోబడినని దేవుని వాక్యము రాయబడింది. మధ్యలోనే చాలామంది దేవుడు తీసుకపోక మునిపే మధ్యలోనే ఎందుకు చనిపోతున్నారు, ఎందుకు ఆగమైపోతున్నారని చూసినట్లయితే వారి హృదయాలలో సమాధానం లేక, మన బాధతో అకస్మాత్తుగా ఏదో ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని చనిపోతున్నారు. చాలామంది ఇదిగో మా పాపాలు పోతాయటని చెప్పి వివిధ స్థలాలకు వెళ్ళి వాళ్ళు ఏదో ఒక ప్రయత్నము చేస్తున్నారు, ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ నీ పాపము, నా పాపము, ప్రపంచంలో ఉన్న ప్రతి వారి పాపము పోవాలి అంటే ఇది కోళ్ళ రక్తం ద్వారానో, ఎద్దుల రక్తము ద్వారానో, కోడెల రక్తము ద్వారానో, మరి వంటల యొక్క రక్తము ద్వారానో పాపము పోదు. కానీ యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి విడిపించిన రాయబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామమున. అందుకనే యేసు క్రీస్తుని, ఆయనను వెదకాలన్నమాట. హల్లెలూయా. అందుకనే లూకా సువార్తలో కావచ్చు, మత్తయి సువార్తలో కావచ్చు, వెదుకుడి మీకు దొరుకును, వెదుకుడి మీకు దొరుకును. దేవుణ్ణి ఎలా వెదకాలి? వెండిని వెతికినట్లు ఇక్కడ ఒక దైవజనుడు రాస్తున్నాడు, మహాజ్ఞాని. దేవుని తర్వాత ఇక అత్యధికమైన జ్ఞానం ఎవరికి ఉన్నదంటే సొలొమోనుకున్నది. నీ తర్వాత ఎవరికి ఉండదు, నీకు ముందు కూడా ఎవరికి ఇలాంటి జ్ఞానము లేదని దేవుడే తనతో దర్శనములో మాట్లాడిండు. దైవజనమా, అలాంటి జ్ఞాని ద్వారా, ఆ జ్ఞాని ప్రార్థనలో ఉన్నప్పుడు, ఆ జ్ఞాని ధ్యానములో ఉన్నప్పుడు దేవుడు ఆ జ్ఞాని ద్వారా ఈ మాటను రాయిస్తున్నాడు. ఎలా వెతకాలట? సొలొమోను బంగారము తన యొద్ద లేనప్పుడు, లేదా అధికారము తన యొద్ద లేనప్పుడు, లేదా జ్ఞానము తన యొద్ద లేనప్పుడు, తను అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలా వెతికిండంటే, దేవుడు నాకు ప్రత్యక్షమైతే బాగుండు, దేవుడు నాకు జ్ఞానం ఇస్తే బాగుండు, దేవుడు నాకు బలం ఇస్తే బాగుండు, దేవుడు నాకు ఈ ప్రజలను పరిపాలన చేయటకు మంచి జ్ఞానం ఇస్తే బాగుండు అని చెప్పి ఆసక్తితో శ్రద్ధగా దేవుణ్ణి సొలొమోను వెతికిండట.
అప్పుడు ఒక రోజు రాత్రి ఆయన వెదికినట్లే దేవుణ్ణి వెదికినట్లే ఒక రోజు రాత్రి తనకు ప్రత్యక్షమై దర్శనములో తను పడుకున్నప్పుడు మరి ప్రత్యక్షమై సొలొమోన్ నీకేం కావాలని అడిగిండు. ఎందుకు అడిగిండంటే ఆయన వెదికిండు, ఆయనకు దొరికిండు. గట్టిగా చప్పట్లు కొట్టి అందుకనే వెదకాలే. ఎట్లా వెండిని వెతికినట్లు. నువ్వు రోడ్డు మించులు పోతా ఉంటే పట్టగొలుసు పోతే పాసమ్మ మా పవిత్ర పట్టగొలుసు శ్రీనివాస్ వల్ల మొదటి కుమార్తె ఎంగేజ్మెంట్ రోజు పట్టగొలుసు పోయింది. పట్టగొలుసు పోతే అది ఒకరు ప్రేమించి ఆ పట్టగొలుసు పెట్టిరు మా పాపకు. హల్లెలూయా. గిఫ్ట్గా తీసుకొచ్చి పెట్టిరు. ఎంతో అందంగా ఉన్నాయి ఆ పట్టగొలుసు. పెడితే అదే పట్టగొలుసును పోడగొట్టుకుంటే ఎంత వెతికినామంటే మామూలు వెతుకుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దైవజనుని లోనుండాలి. దేవుని వాక్యము దేవుడు మాట్లాడినప్పుడు ఇంటికి పోయేసరికి జ్ఞాపకం ఉండకపోతే పక్క విశ్వాసిని ఫోన్ చేసి ఏమో చెప్పానమ్మా అని చెప్పి అడుగుతున్నామా? పాస్టర్కి ఫోన్ చేసి అడుగుతున్నామా? హల్లెలూయా. అడగట్లేదు. ఏమో చెప్పు అని జ్ఞాపకం చేసుకుంటున్నామా? చేసుకోవట్లేదు. మలవారం చూసుకుందాం తీరాదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మల్లవారం చూసుకుందాం పోరాదు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. దైవజనమా ఏమని మాట్లాడుతున్నాడు? వెండిని వెతికినట్లు దేవుని నాట వెదకాలన్నట. హల్లెలూయా. దేవుడు 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలు ఉన్నాయని చెప్పి ఈ ఒక్క గొర్రెతోటి ఏంది అని చెప్పి ఉన్నాడు ఆయనే. హల్లెలూయా. ఈ 99 గొర్రెలను అక్కడ ఉంచి వీటికి మారు మనసు అవసరం లేదు. ఇవి మందలో ఉన్న గొర్రెలు కాబట్టి ఈ మందలో ఉన్న గొర్రెలను మరి చూసినట్లయితే వీటిని అక్కడ ఉంచి దేవుడు ఏం చేసిందంటే ఆ ఒక్క గొర్రె నిమిత్తము పోయినట్లుగా దేవుని వాక్యం రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ప్రియ దైవజనమా, ఒక్క గొర్రె నిమిత్తము ఆయన ఎందుకు వెళ్ళాడు అనంటే ఆయన ప్రేమ లాంటిది. ఆయన ఎవరితో అన్నాడు? జక్కయ్య ఇంటి దగ్గర పరిసయ్యుల మధ్యలో, ఆయన సుంకర్ల మధ్యలో మరి చూసినట్లయితే పరిసయ్యుల మధ్యలో ఆయన మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఇదిగో నశించిన దాన్ని వెదికి రక్షించట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చను అని చెప్పి దేవుని వాక్యం రాయబడింది. ఎవరు వచ్చారు? మనుష్య కుమారుడు అంటే దైవ రూపములో మనుషునికి కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. హల్లెలూయా. అంటే ఒక్క ఆత్మ కూడా ఆయనకు నశించిపోవడము ఇష్టము లేదు. అందుకనే గెరిసెనీల ప్రాంతం, ఆ ప్రాంతం పేరు ఏం పేరు? ఇప్పుడు మనకి ఇక చూసినట్లయితే ఈ మా గ్రామం దాటి కొద్ది దూరం పోతే నక్కలొర్రి అనే స్థలం ఉంటుంది. దాని తర్వాత కొద్దిగా పైకి పోతే ఆరేళ్ళి అనే ఒక స్థలం ఉంటుంది. దాని తర్వాత ఆ ఉప్పు దిగితే మొండికుంట అనే ఒక స్థలం ఉంటుంది. కొంత దూరం పోయిన తర్వాత సాకలూరి అనే స్థలం ఉంటుంది. తర్వాత పాకాల ఏరు తట్టే స్థలం అని ఉంటుంది. తర్వాత సంగం కాలువ, ఇట్లా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క స్థలం. అట్లనే ఈ గెరిసెనీల ప్రాంతం అనే ఒక ప్రాంతం ఉన్నది. ఆ ప్రాంతంలో ఒక్క వ్యక్తి రాళ్ళు తింటున్నాడు, కింకిరి తింటున్నాడు, చనిపోయిన శరీరాలను తింటున్నాడు. ఆయన చనిపోయిన జంతువుల శరీరాలను తింటున్నాడు. విచ్చలుడిగా తన శరీరాన్ని గాయం చేసుకుంటున్నాడు అని చెప్పి గమనించండి దైవజనమా. ఆయన ఏం చేసిండు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఒక్క ఆత్మ కొరకు వెళ్ళాడు. అక్కడ సన్మానాలు ఉన్నాయా? లేవు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతా ప్రయాణం చేశారు. ఒకవేళ అది చలికాలం కావచ్చు. మా సురేష్ అంటున్నాడు, మొన్న సంపద వాళ్ళ ఇంటి దగ్గర బ్రిడ్జ్ మీదకి ఎక్కగానే చల్లగా వస్తుంది ఐసుగడ్డ. బ్రిడ్జ్ మీదకి ఎక్కగానే, ఎందుకు బ్రిడ్జ్ మీదకి ఎక్కగానే చల్లగడ్డ వస్తున్నది అని చెప్పి నేనంటే, అక్కడ వాటర్ ఉంటుంది కదా బాబాయ్ అని చెప్పి అంటున్నాడు. వీళ్ళు సముద్రంలో పోతా అంటే ఎంత చలి రావచ్చు ఇంకా. హల్లెలూయా. అంత చలిలోనైనా గడ్డగట్టుచున్న సమయంలోనైనా ఒక్క ఆత్మ కొరకు ఆయన ఎందుకు వెతికడానికి వెళ్ళాడు అని అంటే, ఆయన కడుపు తీపి కొరకు. హల్లెలూయా. అట్లనే ఆయన ఎందుకు వచ్చిండు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిండు. నశించిపోతున్నది ఆ గొర్రె కాబట్టి దాన్ని రక్షించడం కొరకు ఆయన వచ్చిండు. మరి దేవుని సన్నిధికి వచ్చిన మనల్ని దేవుడు ఏమంటున్నాడు అంటే, నువ్వు దేవుణ్ణి ఎలా వెతకాలి? హల్లెలూయా. ఎట్లా వెతకాలి? చాలా మందిలో ఆసక్తి చల్లారుతుంది. ఆసక్తి చల్లారకూడదు. ఆరాధన ప్రారంభం చేస్తే నువ్వు
భాషలు మాట్లాడుతూ కొట్టుకొని కింద పడాలి, పరిశుద్ధ ఆత్మ చేత అంతా నింపబడాలి. అంతసేపు దేవుడు ఆరాధనలో నడిపిస్తున్నాడు. హల్లెలూయా. కొంతమంది ఒక పాట పాడతారు, అయిపోతుంది కదా, కూర్చుంటారు, అయిపోతుంది, అదే ఆరాధన. అలా కాదు. హల్లెలూయా. మీరందరూ పరిశుద్ధాత్మ పొందాలి, మీరందరూ పరిశుద్ధాత్మ అనుభవములో జీవించాలని చెప్పి ఆత్మదేవుడు ఒకరోజు అంతా ఉపవాసములో ఉంచి, ఒకరోజు అంతా ప్రార్థనలో ఉంచి, దేవుడు తెల్లవారి ఆదివారం రోజు మరి చూసినట్లయితే ఒకరోజు అంతా సిద్ధపరిచి తెల్లారి ఆదివారం రోజు ఇక్కడికి పోడియం మీదకి పులిపిడి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు, వాక్యం చెప్పిస్తున్నాడు. సిద్ధపడకుండా రావట్లే. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా మందిరములో దేవుని వాక్యాన్ని విన్నప్పుడు చాలా మందికి మర్చిపోయే అలవాటు ఉంటుంది. మర్చిపోయినప్పుడు మనం ఏం చేయాలి? వెండిని వెతికినట్లు వెతకాలి. హల్లెలూయా. దాచబడిన ధనమును వెతికినట్లుగా వెతకాలి. హల్లెలూయా. దాచబడిన ధనము ఒకప్పుడు శత్రువులు వస్తున్నప్పుడు, యుద్ధాలు జరుగుతున్నప్పుడు రాజులు ఏం చేసేదట అంటే, ఇదిగో అక్కడక్కడ బంగారు ముంతలు దాచేదట. బంగారు ముంతలు ఏం చేసేది? రాగి ముంతలలో ఇంత బంగారు బిళ్ళలు పెట్టి అక్కడక్కడ దాసేది, స్పాట్లు పెట్టుకునేది వాళ్ళు. హల్లెలూయా. ఒకవేళ మేము గెలిస్తే మళ్ళీ పోయి తవ్వుకొచ్చుకుంటాం. ఒకవేళ నా ప్రాణము దక్కితే నేను ఆ బంగారం తెచ్చుకొని వేరే స్థలానికి వెళ్ళినా కానీ నేను బ్రతుకుతా అని చెప్పి ఈ రాజులు కావచ్చు, ఈ డబ్బున్న వ్యక్తులు కావచ్చు, ఏం చేసేదంటే అక్కడక్కడ పాతి పెట్టారు. అయ్యే ఇప్పుడు దొరికేది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక వ్యక్తి, లోతుకున్న వ్యక్తి చెప్పిండు, మరి వాటికి మరి దయ్యాలు ఉంటాయట, దయ్యాల మీద కూర్చుంటాయట, అది అని చెప్పారు. హల్లెలూయా. వాస్తవమే కదా. బంగారం ఎంత వాడిని పట్టిందని వీని పట్టిందని చెప్తా ఉంటారు. లోతుగా ఒక దైవజనుడు చెప్పుకొచ్చిన మాట ఏంటంటే, నిజంగా నాకు ఆ మాట నచ్చింది. ఎవరికి ఇది దొరకొద్దు, ఒకవేళ వాడు దొరికినా కానీ వాడు పట్టుకపోవద్దని చెప్పాట. కొంతమంది మాంత్రికలు తీసుకొచ్చి దాని మీద శక్తిని కూర్చుండబెట్టి ఏం చేసేదట, మంత్ర విద్యలు చేసి అక్కడ పాతి పెట్టి వెళ్ళిపోయేదట. వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగేదనంటే, ఇది అది ఎవడన్నా తూగడానికి పోతే ఏం చేసిన వాడిని బట్టి చంపుకొని, కొంతమంది బ్రతుకుతారు కణ వ్యక్తులు చంపుకొని తినే పరిస్థితులు చనిపోతున్నారని చెప్పి చెప్పడం జరిగిన వాస్తవమే కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మాకు మాత్రమే చెందాల, ఎవరు తీసుకున్నా వాడు ఏదో ఒకటి కావాలని ఈ చేతబడి శక్తులు దాని మీద చేయించి మరీ ఉంచేదట, శక్తులను కూర్చుండబెట్టేదట. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రభుత్వం కూడా ధనాన్ని తవ్వుతున్నారు, గనులు వెళ్తా ఉన్నాయి. మరి గనులలో ఎందుకు ఉండట్లేవు శక్తులు అని అంటే, ఇది శక్తులను కూర్చుండబెట్టరు వాళ్ళు. హల్లెలూయా. ఆ గనులలో ఎవరు కూర్చుండబెడతాడు? దేవుని నామానికి మేము ఆది కాండములో 1వ అధ్యాయంలో చూసినట్లయితే బంగారు గనులు ఎక్కడున్నాయో అక్కడ రాయబడి ఉంది ఆది కాండంలో. హల్లెలూయా. 1వ అధ్యాయం కాదు కానీ 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, బంగారు గనులు పలాని దగ్గర బంగారం వెళ్తుంది అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దాచబడిన ధనమును చూడండి. వాళ్ళు ఒకవేళ రాజులు ఒకవేళ ప్రాణాలు దక్కినాయి అనుకో, వాడు ఎక్కడెక్కడెక్కడెక్కడ దాచిపెట్టిండో పోతాడు. పోయి ఏం చేస్తాడు? ఆ మూటలన్నీ దొక్కొచ్చుకొని తను సేఫ్ ప్లేస్లో పెట్టుకుంటాడు. అట్లనే మనము ఈ వాక్యాన్ని ఏం చేయాలంటే హృదయం అనే పలక మీద రాసుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ సాతానుడు దొంగిలించినా దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని, నీకు ఇచ్చిన విత్తనాలను సాతానుడు దొంగిలించినా ఇంకొక వ్యక్తిని అడిగి తీసుకోవాలి. హల్లెలూయా. తీసుకుంటావా? తీసుకొని ఇంట్లో అగ్గిపెట్ట లేకపోతే అట్లనే ఉపవాసం అంటావా? పక్క వ్యక్తుల దగ్గరికి పోయి, నీది అడవిలో ఉన్నది ఇల్లు, పక్కెమ్మటో ఇల్లు ఉన్నది, ఆ పక్కింటి వాళ్ళ దగ్గరికి పోయి అగ్గిపెట్టి అడుక్కొచ్చుకొని ఈరోజు గ్యాస్ పొయ్యిలు ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా ఇంట్లో గ్యాస్ పొయ్యికి డైరెక్ట్ ఇట్లా అనగానే అది లైటింగ్ వస్తూనే ఉంటుంది, గ్యాస్ మండుతూనే ఉంటుంది కదా, దానికి వేరే లైటర్లు అగ్గిపుల్ల పెట్టాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పక్క వ్యక్తులను పోయి ఎట్లనైతే నువ్వు అగ్గిపెట్టి అడుక్కొచ్చుకొని వంట చేసుకోవాలనో అదే విధముగా దేవుని వాక్యము నువ్వు ఒకవేళ మరిచినట్లయితే దాచబడిన ధనమును ఎట్లనైతే వెతుకుతావో, అయ్యో ఎక్కడ బాయే, ఏడబాయే, ఎటుబాయే, ఎటొచ్చే, ఎటుబాయే అని చెప్పి ఎట్లనైతే ఆసక్తితో వెతుకుతూ ఉంటామో, దేవుని వాక్యాన్ని కూడా అలా వెతకాలట. హల్లెలూయా. అలా వెతకాలి.
అలా వెతకాలి. వెతికి ఆ మాటను తెలుసుకున్న తర్వాత ఆ మాటను ఏం చేయాలి? నువ్వు ధ్యానిస్తూ ఉండాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అలా వెతికితే ఏమైతే చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 8:17 చూడండి ఒకసారి. అలా వెతకడం ద్వారా ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. 8:17 సామెతల గ్రంథం 8:17. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. హల్లెలూయా, హల్లెలూయా. బంగారం పోతే జాగ్రత్తగా ఎదగకుండా ఊకుంటావా? ఊకుంటావమ్మా? అమ్మా హల్లెలూయా. ఈ అమ్మ శనివారం నుండి ఇక్కడికి ప్రార్థనకు వస్తాను. మనందరికంటే ముందుగా ఆమె వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు హల్లెలూయా. ఇప్పుడు ఎట్లా వెతుకుతానో 10 సంవత్సరాల తర్వాత కూడా అట్లనే వెతకాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాచబడిన ధనమును ఎట్లనైతే వెతుకుతున్నామో, వెతుకుతారో ఒక మనుషుడు, అట్లా దేవుని వాక్యాన్ని వెదకాలి. దేవుని వాక్యాన్ని వెదకి పట్టుకోవాలి. నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. ఆయనను జాగ్రత్తగా వెతికిన వ్యక్తులకి ఆయన దొరుకుతాడు. హల్లెలూయా. అజాగ్రత్త అంటే ఏంటిది? హల్లెలూయా. ఏమో బోధంతి, అంతే కదా. ఏమో బోధంతి, ఇక మళ్ళా బోధంతి, మళ్ళీ వచ్చే వారం బోధంతి, లేకపోతే కొద్దిగా ఆయనకు బోధంతి అని చెప్పి ఇలా వెతికేది అజాగ్రత్త అనబడుతుంది. దేవుడు అంటున్నాడు, ఆయన ఎవరికైతే దొరుకుతాడో, హల్లెలూయా, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారి మీదకి ఏమంటున్నాడు ఆయన? నిర్గమకాండం 20వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆరో వచనం 20వ అధ్యాయం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచుదాం. ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞ చొప్పున నడుచుకున్నప్పుడు అట 1000 తరాలు. 1000 తరాలు అంటే మామూలు విషయం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కరుణించే దేవుడై ఉన్నాడు ఆయనే, కాపాడే దేవుడై ఉన్నాడు ఆయనే. నీకు కరువు రానియకుండా, నీ తరతరాలు కూడా కరువును చూడకుండా, నీ తరతరాలలో నీ పిల్లలు హస్తగతమైపోకుండా, నీ పిల్లలు దీవించబడే విధముగా ఆయన చేస్తూ ఉంటాడు. నీ పిల్లలు రాజ్యమేలే విధముగా, అధికారులుగా, బిజినెస్ మ్యాన్లుగా, జాబర్స్గా, ఎత్తైన స్థలములో అధికారుల ఎదుట నిలబెట్టే విధంగా దేవుడు చేస్తానని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిన్న శనివారం ఉపవాస ప్రార్థనలో చూసినట్లయితే, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుడు అతన్ని ప్రేమించి దావీదును అభిషేకించుడు నూనెతో. హల్లెలూయా. ఏం అభిషేకించుడు? నూనెతో. సమూయేలు ద్వారా అభిషేకిస్తే గిన్నె నిండి పొరలడం ప్రారంభించింది. తరతరాలు దీవించబడ్డాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తరతరాలు దీవించబడ్డాయి. దైవజనమా, దావీదు వంశములో ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిండు. గిన్నె నిండి పొర్లుతూనే ఉన్నదిగా, ఎక్కడ కూడా బంద్ కాలే. ఎందుకంటే దావీదు అంతగా దేవుణ్ణి వెదకిండండి. చీకటి తోట లేసి దావీదు ఏం చేసేది? తెల్లవారుజామున లేచి మరి తన దగ్గర ఉన్న పనులను కావచ్చు, కొంతమంది సంగీత పరికరాలు, మీరు 150వ కీర్తనలో చూడండి, దాదాపుగా ఒక 10-12 సంగీత పరికరాలు ఉన్నాయి అందులో. హల్లెలూయా. తంబురతోను, సితారతోను, బూరతోను, తాంతి వాయిద్యములతోను, మ్రోగు తాళములతోను, గంభీర ధ్వనులతోను, వీటన్నిటితోటి దావీదు ప్రతిరోజు దేవుని ఏం చేసేదట? ఆరాధన చేసేదట. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇంటికాడ ప్రతి ఒక్కరికి ఒక ఖంజర్ ఉండాలి, ఒక గిటార్ ఉండాలి, చిన్న గిటార్ ఉండాలి, ఒక ఖంజర్ ఉండాలి. దేవుడు ఆత్మ, ఆయనను ఎప్పటికీ ఆరాధించాలి. హల్లెలూయా. ఎప్పటికీ ఆరాధించాలి. చూడు ఎంతో అద్భుతంగా వీళ్ళు చెరొక పాట పాడారు. మీరు అందరు కూడా పాడాలి. హల్లెలూయా. మీరందరూ కూడా పాటలు పాడే వ్యక్తులై ఉండాలి. దేవుని ఆరాధించే వ్యక్తులై ఉండాలి. దేవుని ఘనపరిచే వ్యక్తులై ఉండాలి. దేవుని మహిమపరచాలి. ఎలా మహిమపరుస్తాం? పాటలు పాడి దేవుని వాక్యానుసారంగా జీవిస్తే మనకు సంతోషము, దేవుడు తృప్తి పొందుతాడు. ఆ
అప్పుడు ఆయన తృప్తి ఎప్పుడైతే పొందుతాడో ఆయన తృప్తిలో పాలు ఆశీర్వాదాలు నీకు వస్తాయి. నీ తలపైన చేయబెడతాడు. గట్టిగా చప్పట్లు ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. 1000 తరాల వరకు కరుణిస్తాడట. ఆయన కరుణిస్తే యుద్ధము రాదు, యుద్ధము చూడవు. ఆయన కరుణిస్తే నీ దగ్గరికి పచ్చదనం ఉంటుంది. ఆయన కరుణిస్తే ఎప్పుడు ఏ కొరత నీకుండదు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగు. చూడండి సామెతలు 8:10 చూడండి ఒకసారి. 8:10 వచనం. వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి. హల్లెలూయా. చాలా మంది బంగారానికి వెండికి ఆశపడతాం మనం, అంతే కదా. కానీ దేవుని ఉపదేశాన్ని ఏం చేయాలట? మనము ఆశపడాలట, అంగీకరించాలట, బాగా ఆశపడాలి. దేవుని ఉపదేశం, ఈ ఉపదేశం గొప్పది, ఈ ఉపదేశం ఎంతో శ్రేష్టమైనది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించడం ప్రారంభం చేసి అంతవరదాకా ఓపికతో దేవుని వెతకాలే. ఒక తల్లి, మేము గత 3-4 నెలల క్రితం ఒక వీడియో చూసినాం. దేవుని బిడ్డలు తీసిరు. వారి జీవితంలో దేవుడు చేసిన మేలుని బట్టి. ఒకప్పుడు వాళ్ళు భయంకరమైన కష్టాలలో ఉన్నారట. కష్టాలలో ఉంటే దేవుని సన్నిధిని జాగ్రత్తగా వారు వెదికారు. అన్నిట్లలో ప్రతిఫలం తీస్తూ జాగ్రత్తగా వెతుకుతూ ఉదయాన్నే వెళ్ళి మందిరాన్ని క్లీన్ చేసి అన్ని పనులు చేసి ఆ దేవుని వెతికి ఆసక్తితో ప్రతి ప్రార్థనలో పాలు భాగస్సులు అయ్యారట. ఒకప్పుడు గుడిసె కూడా సరిగ్గా లేదట వాళ్ళకి. హల్లెలూయా. 4 రూముల అద్భుతమైన ఇల్లుని ఇచ్చిందట. పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిందట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని పడతాం. దాని కాలములో ఆయనే నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనం అస్సలే సంకోచించొద్దు. ఎట్లా జరుగుతుంది అది, ఎట్లా సాధ్యము అంటే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? హల్లెలూయా. మీరు గమనించండి, కొన్ని స్థలాలలో అకస్మాత్తుగా నీళ్లు వాటంతట అయి వస్తున్నాయి, ఇళ్ళే కొట్టుకపోతాను. గత 20 సంవత్సరాలుగా ఇంత వరదలు మేము చూడలేదు. గత అసలు పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఇటు నీళ్ళు వచ్చిందే మేము చూడలేదు. ఈ కొండలు విరిగిపడ్డదే మేము చూడలేదు. ఇప్పుడు ఇట్లా జరిగింది ఏంటి అని వాళ్ళు అంటా ఉన్నారు. దేవుడు అక్కడికి ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞాపించింది కాబట్టి అటు వెళ్ళే వరద ఇటు వచ్చింది. దేవుడు ఆజ్ఞాపిస్తే నీ జీవితంలో కూడా ఎటో వెళ్తున్న ఆశీర్వాదాన్ని నీ ఇంటికి తీసుకురాగలడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. నిన్ను ఆశీర్వదించగలడు. గమనించండి, పాత నిబంధన గ్రంథంలో, సమూయేలు గ్రంథంలో దైవజనమా ఇదిగో చూసినట్లయితే ఇదిగో మరి ఓబేదెదోము అనే వ్యక్తి భయంకరమైన కష్టములో ఉన్నాడు. భయంకరమైన కష్టములో, తినడానికి భోజనము లేదు, కరువు విలయ తాండము చేస్తున్నది వారి ఇంట్లో. కానీ భక్తిని విడిచిపెట్టలేదు. దేవుని సన్నిధిలో ఆయన ఉండే భయముని విడిచిపెట్టలేదు. నామకార్థమైన క్రైస్తవునిగా లేదు, ఆయన ఆసక్తితో దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడు. పట్టుదలతో దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడు. పరిపూర్ణ విశ్వాసంతో దేవుణ్ణి వెతుకుతున్నాడు. ఒకరోజు నాకు ఇక్కడ మన గ్రామంలో ఉన్న మరి హోంగార్డులు 2 ఉన్నారు. వాళ్ళిద్దరిట్లో చిన్న ఆయనే, అతని పేరు రాంబాబు. ఈ రాంబాబు అనేటి ఆయనే ఒక దేవుని నమ్ముకున్న కానిస్టేబుల్ అట. ఆ దేవుని నమ్ముకున్న కానిస్టేబుల్ అనేటి ఆయనే ఏం చేసేదంటే, ఈయన ముందట వాళ్ళు వీళ్ళు ఉద్యోగాలు చేస్తారు కదా, అలా కలిసి చేస్తున్నప్పుడు ఈసారి డబ్బులు సరిపోలేదు నాకు, ఈసారి డబ్బులు సరిపోయినాయి నాకు అని ఇట్లా చెప్పుకుంటుంటారు. ఎందుకని నాకు గని డబ్బులు ఏం చేసినామంటే నేను దేవుని సన్నిధికి ప్రతిఫలం తీస్తా అన్నాడట ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని సన్నిధికి ఆయనకు వచ్చే కొద్ది డబ్బులు ఏం చేసిండు? దేవుణ్ణి వెతికిండు. దేవుని సన్నిధిలో ప్రతిఫలం తీసిండు. ఒక దినాన దేవుడు అతన్ని దీవించడం ప్రారంభం చేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రమోషన్ వస్తే డబ్బులు అవుతుంది. ప్రమోషన్ వస్తే ఏమవుతుంది? ఈరోజు 10,000 ఉన్న ఆ గవర్నమెంట్ ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే ఏమవుతుంది అంటే డబుల్. హల్లెలూయా. కేసీఆర్ వచ్చిన తర్వాత కానిస్టేబుల్ ఎస్ఐకి పోయిండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉన్నది చెప్తాను, ఎందుకంటే జిల్లాలు తక్కువ, జిల్లాలు అప్పుడు తక్కువ మరి జిల్లాలను పెంచాడు. మండలాలు తక్కువ, మండలాలను పెంచాడు. అప్పుడు మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉండాలి. మరి ఉన్న పోలీసులు కొద్దిమంది, కొత్తగా వచ్చిన వ్యక్తి డైరెక్ట్ ఎస్ఐ కాలేడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వచ్చిన వ్యక్తి ఒకవేళ ఎస్ఐ అయినా కొద్దిగా ఏముంటుంది, సీనియారిటీ తక్కువ ఉంటుంది. అప్పుడు
ఇప్పుడు సీనియర్గా ఉన్న వ్యక్తులకు అందరికీ ప్రమోషన్లు ఇచ్చిన గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. డబుల్ అయింది. ఇక్కడ ఒబేదేదెం అనే వ్యక్తి కడు పేదరికములో ఉన్నాడు. దైవ జనమా, కడు పేదరికములో ఉన్నాడు. కానీ దేవుణ్ణి మాత్రం ఆసక్తితో వెతికిండు. నా దేవుడు తప్పకుండా నన్ను దీవిస్తాడు, నా దేవుడు తప్పకుండా నా జీవితంలో గొప్ప మేలులు చేస్తాడు, నా దేవుడు తప్పకుండా నాకు తృప్తినిస్తాడని చెప్పి దేవుని సన్నిధిలో ఈయన వెతికిండు. ఎప్పుడైతే ఇదే ఆసక్తితో వెతికి ముందుకు వెళ్ళిండో ఒక రోజు అనేది వచ్చింది. హల్లెలూయా, ఒక రోజు అనేది వచ్చింది. మందాసాన్ని దావీదు పట్టుకొని వస్తూ ఉంటే ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి ఉజ్జా అనే వ్యక్తి ఆ ఎడ్ల బండి మీద మందాసాన్ని తెస్తూ ఉంటే ఉజ్జా అనే వ్యక్తి మరి ఆ యొక్క ఎడ్ల కాలు జారి కొన్ని సడన్గా కాళ్ళకు ఏదో తట్టి కింద పడతాయి ఎడ్లు. సేమ్ అట్లనే కింద పడి ఆ మందాసం కింద పడే సమయానికి ఈ ఉజ్జా అనే వ్యక్తి పోయి దాన్ని మందాసాన్ని పట్టుకోపోయిందట. అక్కడ యాజకులు చాలా మంది ఉన్నారు. పట్టుకోవాల్సింది ఎవరు? యాజకులే పట్టుకోవాలి. అందరూ పట్టుకోవడానికి ఆస్కారం లేదు. పాత నిబంధనలు ఘోరం. హల్లెలూయా. ఇప్పుడు కృపాకాలం కానీ పాత నిబంధనలు ఘోరం. అప్పటికప్పుడే జరిగేది అంతే. కుష్టి అయితే ఇంకొక రాజు ఉజ్జియా రాజు అనే ఒక రాజు ఉన్నాడు. ఆయనకు దేవాలయంలో ఆ రాజు ధూపం వేయడానికి వెళ్ళాడు. ధూపం వేయడానికి వెళ్ళగానే వెంబడే, రాజా మేము వేయాల్సిన పని నువ్వు చేస్తాను ఎందుకు? మా పని నేను చేస్తాను, నీ పని నువ్వు చేరాదయ్యా, నీకు ఎందుకు ఈ కష్టం అంటే వాళ్ళని పక్కకు పెట్టి ఈయన ధూపం వేయడానికి వెళ్ళిండు. ఏమంటే నొసట కుష్టి వచ్చింది. పాదము వెలుపల ఊరంతల అతన్ని ఉంచడం జరిగింది చనిపోయే వరకు. హల్లెలూయా. ఇక్కడ ఈ ఉజ్జా అనే వ్యక్తి ఆ మందాసాన్ని పట్టుకొని పోయిండట. హల్లెలూయా. దాని కొరకు సపరేట్ యాజకులు ఉన్నారు. వారు పవిత్రపరచబడి వారు దేవుని కొరకు నిలబడిన వ్యక్తులు, వారు అభిషేకించబడ్డ వ్యక్తులు, వారు మాత్రమే పట్టుకోవాలి. వేరే వ్యక్తులు పట్టుకోకూడదు. ఉజ్జా తొందరపడి వెళ్ళి పట్టుకోగానే దేవుడు అతన్ని మొత్తిండు. హల్లెలూయా. దేవుడు ఏం చేసిండు? అతన్ని మొత్తగా చచ్చిపోయిండు. అక్కడికక్కడే అతడు చచ్చిపోవుట ఒబేదేదెముకు మేలు జరిగింది. హల్లెలూయా. అతడు చచ్చిపోవుట ఒబేదేదెముకు మేలు జరిగింది. అతడు జరిగిన మేలేంది? ఇతడు చచ్చిపోతే అని చెప్పి అంటే ఈ మందాసము దావీదు తన యుద్ధకు తీసుకువెళ్ళి పెట్టుకోవాలనుకున్నాడు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే ఆ ఉజ్జా చచ్చిపోయిండో, వామ్మ నా ఇంటికాడ పెట్టుకుంటే నేను కూడా చచ్చిపోతా, దబ్బుకున్న నా పిల్లలు నా భార్య తెలిసి తెలియక గదిలోనికి పోయి సడన్గా దాకిరనుకో ఇతన్ని చంపిన నన్ను చంపడాన్ని చెప్పి దావీదు భయపడి స్వార్థపూరితముగా ఆలోచన చేసి ఒబేదేదెం ఇంటికాడ పెట్టిండట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు అతని ఇంటికాడ పెట్టిండు. అసలు ఆలోచన లేదు వాళ్ళ ఇంటికాడ పెట్టాలని. గమనించండి. హల్లెలూయా. వెండిని వెతికినట్టు, బంగారమును వెతికినట్టు దేవుణ్ణి ఎప్పుడైతే మనం వెతుకుతామో తెలవకుండానే నీ ఇంటికి ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఎక్కడైతే ఉంటాడో అక్కడ సర్వ ఆశీర్వాదాలు ఉంటాయి దైవజనమా. అందుకనే 112వ కీర్తన వాక్యం అంటుంది, కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును అని రాయబడింది. దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ నా వైపు చూడాలి. హల్లెలూయా. నా వైపు చూడండి. హల్లెలూయా. పవిత్ర ఇక్కడ కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. వాడెవడు? యెహోవాయందు భయభక్తులు కలిగిన వ్యక్తి, వాక్యానుసారంగా జీవించిన వ్యక్తి, వాక్యం పైన ఆధారపడ్డ వ్యక్తి, కరువులో కూడా విత్తిన వ్యక్తి, దైవ చిత్తానుసారంగా నడుచుకున్న వ్యక్తి, సనగకుండా గునుగకుండా దైవ చిత్తాన్ని కోరుకున్న వ్యక్తి, వాని ఇంటి దగ్గర ఉంటుందట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఒబేదేదెము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడు. దేవుడు కరుణించడం ప్రారంభం చేసిండు. ఈ మందాసాన్ని దావీదు తప్పుగా ఆలోచన చేసి అబ్బో ఇది నా దగ్గర ఉంటే కరెక్ట్ కాదని చెప్పి ఈ ఒబేదేదెం ఇంటికాడ తీసుకుపోయి పెట్టడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మందాసం ఎప్పుడైతే అతని దగ్గర పెట్టిండో ఆ రోజు నుండి మొదలు పెడితే తిరిగి మందాసం పోయేంత వరకు చీపురు గడ్డ ముట్టుకున్న ఆశీర్వాదమే, లోపలికి వచ్చిన ఆశీర్వాదమే, బయటికి వెళ్ళిన ఆశీర్వాదమే, మామూలు ఆశీర్వాదాలు కాదు. హల్లెలూయా. ఇదివరకు రూపాయి 10 రూపాయలు వస్తే 12 రూపాయలు ఖర్చు అయినాయి.
కొంతమంది జ్యోతిష్కులు చెప్తా ఉంటాడు, నీకు 10 రాకట 12 పోకట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ఎవరిలో ఉండడో, యేసు ఎవరికైతే ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపించడో వారు నష్టపోతారు, వారు ఓడిపోతారు, వారు చెడిపోతారు దైవజనమా. కానీ మనం యేసుని కలిగి ఉన్నాము. మనల్ని ఆయన దీవించుటకు ఆయన చేతులు ఎత్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంతకు ముందు ఆయన 10 రూపాయలు తీసుకొస్తే కష్టపడి 12 రూపాయలు ఖర్చు అవుతాయి. కానీ ఇప్పుడు 10 రూపాయలు తీసుకొస్తే 9 రూపాయలు మిగులుతానే, 1 రూపాయి ఖర్చు అవుతాను. గట్టిగా చెప్పాలి కొట్టి ప్రభు. ఈ దీవెన మామూలు దీవెన కాదు, ఈ దీవెన మామూలు దీవెన కాదు. మా గ్రామంలో ఒక ఆయన ఎలక్షన్ లేకుండానే ఎంపీటీసీ అయిండు. హల్లెలూయా, అంతే కదా. ఎలక్షన్ లేకుండానే ఎంపీటీసీ అయిండు. మన సత్యవేదన్ గారు ఎగ్జామ్ లేకుండానే ఏమైంది, ఆడిట్ జాబ్ వచ్చింది. ఇది కలిసి వచ్చడము అంటారు. ప్రసంగి గ్రంథంలో వాక్యం అంటుంది, అదృష్టవశాత్తు కొన్ని జరుగుతాయి అని చెప్పాడు. అదృష్టవశాత్తు జరుగుతాయి అని చెప్పుడు వాస్తవమే, కానీ దాన్ని అనువదించేది ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని పడదాం. బైబిల్ వాక్యం అంటుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టార్జితము ద్వారా ఆశీర్వాదం ఎంత మాత్రం ఎక్కువ కాదు. ఆయన సెలవిస్తే దీవించబడతావు, ఆయన సెలవిస్తే అప్పు లేకుండా అవుతావు, ఆయన సెలవిస్తే నీ రోగం పోతుంది, నీ సమస్యలు అన్నీ పోతాయి, నీకు నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. అందుకనే వెండిని వెదికినట్లు, బంగారమును వెదికినట్లు ఆయనను వెదకాలి, ఆయనను వెదకాలి. అందుకనే వెదుకుడి మీకు దొరుకును. ఎట్లా వెదకాలి? జాగ్రత్తగా వెదకాలి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు జీవాన్ని కనుగొన్నప్పుడు అపవిత్రమైన సొమ్ము ముట్టావు, అపవిత్రమైన సొమ్ము ముట్టావు. నీ మనస్సాక్షి ఒప్పుకోదు అపవిత్రమైన దాన్ని ముట్టుకోవాలంటే. నీ మనస్సాక్షి అసలే ఒప్పుకోదు. హల్లెలూయా. మనస్సాక్షి ఒప్పుకోదు అసలే. తప్పుగా నడవనీయదు, తప్పుగా చూడనీయదు, తప్పుగా మాట్లాడనీయదు, తప్పుడు పద్ధతిలో జీవించనీయదు. ఆయనే లోపల ఉంటాడు ఆయన. హల్లెలూయా. నువ్వు జీవాన్ని కనుగొన్నావు, నువ్వు జీవములో నడుస్తున్నావు, జీవ మార్గము ఆయన నీకు నేర్పిస్తాడు. కాబట్టి ఎక్కడా పడిపోకుండా ఆయన నిన్ను కాపాడుతాడట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని పడతాడు. హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దృష్టత్వమును విడిచిటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చను. జ్ఞానము. హల్లెలూయా. చాలా జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞానము లేకనే చాలా మంది ఏం చేస్తున్నారు? నశించిపోతున్నారు. జ్ఞానము లేకనే నశించిపోతున్నారు. జ్ఞానము లేకనే నశించిపోతున్నారట. అజ్ఞాన స్థితి, అజ్ఞాన స్థితిలో. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఒబేదేదేం ఎప్పుడైతే దైవజనమా దేవుని అనుసరించి నడుచుకుందో, మందాసం ఎప్పుడైతే వచ్చిందో మామూలు ఆశీర్వాదాలు కాదు. హల్లెలూయా. మళ్ళా దావీదు అనుకుంటాడు, వామ్మ మందాసం ఒబేదేదేం ఇంటి దగ్గర పెట్టింది మొదలు పెడితే మామూలు దీవెన రావట్లేదయ్యా, ఆయన ఇంటికి మామూలు దీవెన రావట్లేదని చెప్పి ఎవడో చెప్పిండట. ఎవరో పోయి దావీదుకు చెప్తే దావీదు, వామ్మ నేను నా ఇంటికి తెచ్చుకుంటా, నేను తప్పుగా ఆలోచన చేతిని అని చెప్పి మళ్ళా పోయి ఆ మందాసాన్ని తన దగ్గర తీసుకొచ్చి పెట్టడం జరిగింది. హల్లెలూయా. సరిపోయేంత దీవించిండు ఒబేదేదేమును. బిజినెస్ చేసుకునే అంత, తన పిల్లలకు సరిపోయేంత దీవెన. ఎన్ని రోజులైతే ఒబేదేదేము ఆసక్తి కలిగి ఉన్నాడో, ఎన్ని రోజులకు సరిపడా, ఎన్ని తరాలకు సరిపడా దీవెనైతే ఒబేదేదేముకు కావాలో అంత దీవెన దేవుడు ఒబేదేదేముకి ఇచ్చిన తర్వాత మందాసం కొనిపోబడ్డదట. గట్టిగా చెప్పాలి కొట్టి ప్రభునామాన్ని పడతాం. సమృద్ధి అయిన దీవెనల చేత నింపే దేవుడు నీ దేవుడు. నీ దేవుని దగ్గర కొద్దిగానే ఉన్నదని కాదు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందుతాడు, అడుగు ప్రతివాడు పొందుతాడు. నీకు లేదయ్యా, నాకు లేదయ్యా, మనకు లేదయ్యా అని చెప్పి అనడాయనే.
హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఈ భూమిలో మనుషునికి సరిపడా ఆహారాన్ని పెట్టిండు, మనుషునికి సరిపడా బంగారం పెట్టిండు, వెండిని పెట్టిండు, సగుల నీళ్లను పెట్టిండు, ప్రతి గాలిని పెట్టిండు, ఆయన సమస్తము పెట్టిండు, మనుషులకు కావలసినంత పెట్టిండు. ఇక్కడ సృష్టి నీకు లోబడుతుంది. హల్లెలూయా. సృష్టి నీకు లోబడుతుంది. కానీ మనం దేనికి లోబడతాం? డబ్బుకు లోబడతాను, బంగారానికి లోబడతాను, వెండికి లోబడతాను. హల్లెలూయా. దేవునికి చాలా మంది లంచాలు తీసుకుంటారు. లంచాలు తీసుకుంటున్నావు అంటే దేనికి లోబడతాను? నువ్వు డబ్బుకు లోబడతాను. ధనానికి లోబడి తప్పును రైట్ అని, రైట్ను తప్పని చెప్పి సృష్టికర్తను బాధ పెడుతున్నావు. కొంతమంది అలా లేరు దైవజనం. హల్లెలూయా. ఆసక్తిగా ఉన్న బిడ్డలు ఉద్యోగాలు చేస్తూ కూడా లంచం తీసుకోకుండా జీవిస్తున్న బిడ్డలు ఉన్నారు. ఉద్యోగాలు చేసి అక్రమ సంపాదన తీసుకొచ్చి ఇంటి దగ్గరికి తీసుకొచ్చి పెట్టుకొని కూడా నష్టపోయిన బిడ్డలు అనేకులు ఉన్నారు. ఒకరోజు ఒకరింటికాట మరి ఒక దైవజనుడు వెళ్ళిండట. హల్లెలూయా. ఒక దైవజనుడు వెళ్ళిండట ఒకరింటికి. వెళ్తే భోజనం చేద్దురండి అని చెప్పారంటే వెళ్ళిండట. వెళ్తే వారింటికి వెళ్ళగానే ఒక కొడుకు ఘోరమైన తాగుడుకు అలవాటు పడి ఉన్నాడట. ఇంకొక కొడుకు ఇంకా ఘోరమైన తాగుడుకు అలవాటు పడి ఉన్నాడట. బిడ్డ ఎవరినో లవ్ మ్యారేజ్ చేసుకొని అంత ఆగమాగం ఉన్నదట పరిస్థితి. ఈ ముగ్గురి పరిస్థితి దారుణంగా ఉన్నదట. ఈయన ఒక ఎస్ఐఓ డిఎస్పీ నాట్ అయిన. హల్లెలూయా. ఈ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. అయితే దైవజనమా, ఎందుకు ఇలా జరిగింది పాస్టర్ గారు అని చెప్పి, మా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందని ఆయన చెప్పి సడన్గా తన భార్యను పోయి పిలిచినట. పాస్టర్ గారికి భోజనం పెట్టాలి మీరని అంటే, మీరు కూడా చేతులు కడుక్కొచ్చుకోపోండి అని చెప్పారు అన్నాడట. అనగానే అతను లోపలికి పోగానే ఈమె బయటకు వచ్చి వంట వడ్డిస్తున్నప్పుడు, ఏందమ్మా ఇట్లా జరిగిందంటే, అయ్యా నా భర్త ఇంకొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన అది చేస్తూ కూడా మందిరానికి వస్తున్నాడు, అది చేస్తూ మందిరానికి వస్తున్నాడు, మా కుటుంబంలో డబ్బు పరంగా ఉన్నాం కావచ్చు మేము, కానీ సంతోషాలు లేవయ్యా. హల్లెలూయా. సమాధానము లేదయ్యా. నా కొడుకులు ఆగమైపోయారు, నా బిడ్డ ఆగమైపోయింది, మా పరువు అంతా పోయిందయ్యా. నా పిల్లలు రోడ్ల మించి నడుస్తూ ఉంటే ఎవరు విలువిస్తారయ్యా? ఈయన ఇంత హోదాలో ఉండి ఏం లాభమయ్యా? హల్లెలూయా. హల్లెలూయా. శాపము వారిలో విలయ తాండము చేస్తున్నదట. బైబిల్ వాక్యం అంటుంది, నీతిమంతుని సంపాదన కొద్దిదైనను అది బహులాభ సాధనమని బైబిల్ వాక్యం అంటుంది. ఎంత చేసి ఏమి లాభము, ఎంత సంపాదించి ఏమి లాభము? నీ కుటుంబంలో సమాధానము లేక నీ పిల్లలు శాపగ్రస్తులై, నీ భార్య శాపగ్రస్తురాలై, నీ భర్త శాపగ్రస్తురాలై ఉండి ఏమి లాభము? హల్లెలూయా. హల్లెలూయా. ఒబేదేదమలా లేడు దైవజనమా. దేవునికి నమ్మకంగా ఉన్నాడు. మీరు చూసినట్లయితే అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కూడా కొర్నేలి ఒక భక్తిపరుడని బైబిల్లో రాయబడి ఉంది. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఉండెను. అతడు ప్రార్థన చేసి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఎడతెగక బహుధర్మములు చేసే వ్యక్తి అట. హల్లెలూయా. హల్లెలూయా. అతడు పగలు ఇంచుమించు 3 గంటలకు ప్రార్థనలో ఉండి 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 పడుకున్నప్పుడు అట దైవజనమ దేవదూత దర్శనములో వచ్చి, ఇదిగో కొర్నేలి అని పిలుచుట దర్శనంలో తేటగా అతడు విన్నాడట, చూసిండట. మనం హల్లెలూయా. చూసి ఏంటి అనగానే, ఫలాని స్థలములో ఇదిగో సముద్రపు దరినొడ్డునున్న ఇదిగో మరి చర్మకారునింట సీమోను పేతురు అని, సీమోన్ అనే మారు పేరు గల పేతురున్నాడు. అతన్ని పిలిపించుకొని ఇంకా అతని ద్వారా నేను మాట్లాడే విషయాలను నువ్వు తెలుసుకో అని చెప్పి దూత మరి మాయమైపోయిందట. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, గమనించండి, ఈయనకి ఏం కొదవ ఉన్నది? ఈయన మంచిగా బహుధర్మం చేస్తున్నాడు, వాక్యానుసారంగా ప్రార్థన చేస్తున్నాడు, అనేక ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, జాగ్రత్తగా వెతుకుతా ఉన్నాడు. ఈ కొర్నేలి ఆసక్తితో వెతుకుతా ఉన్నాడు, పట్టుదలతో వెతుకుతా ఉన్నాడు. ఇతడు శతాధిపతి, 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే ఆ యొక్క అథారిటీ నాకు ఉంటుంది. ఏ ఒక్క వ్యక్తి దగ్గర ఈరోజు ఒక ఉద్యోగం ఇవ్వాలంటే అది కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలైనా 2 లక్షలు ఇస్తే 3 లక్షలు ఇస్తే మేము ఉద్యోగం ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఎవరైతే టాలెంట్ పర్సన్ వారికి ఇష్టమని చెప్పి అంటున్నారా?
2 లక్షలు కట్టు, 3 లక్షలు కట్టు అని చెప్పి ఈ ధనాన్ని దోచుకొని తింటున్నారు పై అధికారులు. కానీ ఇక్కడ కొర్నేలు అట్లా కాదు, శతాధిపతి ఆయనే. 100 మంది సైనికుల పైన ఈయన అధికారి. ఈ 100 మంది సైనికులు రిటైర్ అయిపోతూ ఉంటే కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చిండు, కానీ ఎక్కడ కూడా ఆయన లంచం తీసుకొని. హల్లెలూయా. అందుకనే దేవదూత నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు ప్రభు సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ప్రభు సన్నిధికి ఎట్లా చేరినాయట? జ్ఞాపకార్థముగా చేరినాయట. మనం పాపం చేస్తే పాపం పోతుంది దేవుని దగ్గరికి. సొదొమ గొమొర పట్టణముస్తుల పాప ఘోష పరలోకానికి దేవుని సన్నిధికి వెళ్ళిందట. నినివే పట్టణస్థులు చేసిన పాప ఘోష దేవుని సన్నిధికి వెళ్ళిందట. నువ్వు ధర్మ కార్యాలు చేసినా, నువ్వు ప్రార్థన చేసి నమ్మకం ఉన్నా, నీ మంచితనం అంతా పరలోకానికి వెళ్తుంది. అక్కడి నుండి ఆశీర్వాదం వస్తూ ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. దానియేలు గ్రంథము చూసినట్లయితే చివరి అధ్యాయాలలో కూడా దైవజనమ దానియేలు చేసిన ప్రార్థనట. ఇదిగో పరలోకానికి వెళ్తే మీకాయేలు దూత ఆశీర్వాదాన్ని పట్టుకొని వస్తున్నదట. హల్లెలూయా, హల్లెలూయా. వెతకాల, వెండిని వెతికినట్లు, బంగారమును వెతికినట్లు నువ్వు వెతకాలే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. రాత్రి నా కుమార్తె నేను ఒక దగ్గర నుండి వెళ్తున్నాం. దర్శనంలో వెళ్తున్నప్పుడు మేము ఇట్లా రౌండ్ తిరిగి వస్తే బాగా లేట్ అవుతుందని ఇట్లా అడ్డదారి గుండా వెళ్తానమాట. హల్లెలూయా, గమనించండి. హల్లెలూయా. వెళ్ళినప్పుడు కొంతమంది దుండగులు ఏం చేశారంటే, ఇగో గిట్లా పోతే ఆ దారి వస్తుంది రండి అని నన్ను, నా కుమార్తెను వాళ్ళు తీసుకొని పోతున్నారు. నా కుమార్తె నా దగ్గరనే ఉంది. అక్కడికి పోయిన తర్వాత అక్కడ దుర్మార్గులు నివసించే స్థలమాట. హల్లెలూయా. మమ్ములను చెడగొట్టే స్థలమాట ఆ స్థలం. గమనించండి. హల్లెలూయా. ఈ మాటను బాగా గమనించండి. చుట్టూ తిరిగైనా సుఖంగా రమ్మని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటారు పెద్దలు. చుట్టూ తిరిగైనా సుఖంగా పోవచ్చు, కానీ ఇదేం దారిరా బాబు అన్నట్టు. నేను చుట్టూ వద్దట లేట్ అవుతుందని ఇట్లా పోతానని ఆలోచన చేస్తే దుండగులు కలిసి నా బిడ్డను, నన్ను చెడగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసి వాళ్ళంటే నేను అన్నా, రే నాకు కరాటీ వస్తుంది, కొడతా, ఒక్క గుద్దుకే పడతారంటాను అక్కడ. హల్లెలూయా అని నా బిడ్డను చంకలెత్తుకొని నేను వస్తూ ఉన్నా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున. ఇది దేనికి సాదృశ్యం అంటే, ఈరోజు 15-20 వేల శాలరీ వచ్చే వ్యక్తులు ఏం చేస్తున్నారంటే, ఈ 15-20 వేలతో నేను కారు కొనుక్కోగలనా, నేను బైక్ కొనుక్కోగలనా, ఇది నా కుటుంబానికే సరిపోతాయి అని చెప్పి కళ్యాణ లక్ష్మి వస్తే, లేకపోతే షాదీ ముబారక్ వస్తే, లేకపోతే వివిధ రకాల వాళ్ళు పైనుండి అధికారులు డబ్బులు పంపిస్తే 5,000 ఇస్తేనే సంతకం పెడతా, 10,000 ఇస్తేనే సంతకం పెడతా. అడ్డదారులు పోయి డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అడ్డదారులు పోయే ప్రతి వ్యక్తికి అలాంటి వేశ్యలుండే గదికి పంపిస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి పోల్చబడ్డ అడ్డదారిలో వెళ్ళే ప్రతి వ్యక్తిని దేవుడు దీవించడు. శాపగ్రస్తమైన సొమ్ము వస్తుంది. ఏ సొమ్ము వస్తుంది వారి దగ్గరికి? శాపగ్రస్తమైన సొమ్ము వచ్చి కూడుకుంటుంది అక్కడ. హల్లెలూయా. అదుకుంటుందా? నువ్వు మోసం చేత సంపాదించిన సంపాదనట మొర పెడతదట. హల్లెలూయా. నీళ్ళల్లేసిన సలాకి తుప్పు పట్టినట్టుగా మోసము చేత నువ్వు సంపాదించిన సంపాదన అంతా మొర పెడతా ఉంటదట, మూలుగుతా ఉంటదట. దాని మూలుగుల శాపమంతా నీ పిల్లల మీదకి వస్తుంది దైవజనమా. అందుకనే మన చేతులలో, మన పాత్రలలో అపవిత్రమైన అసలే ఉండొద్దు. మన చేతులలో అస్సలే అపవిత్రమైన సంపాదన ఉండొద్దు. హల్లెలూయా. ఆరాధనలో 2 సార్లు చెప్పిండు పరిశుద్ధ ఆత్మదేవుడు. మొకాలు నొప్పితో ఎవరో ఉన్నట్లుగా దేవుడు చెప్పిండు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మొకాలు నొప్పితో థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ముందుకు వచ్చినట్లయితే నీ కొరకు ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రీబదర శబదర లరబదన శబదర లరబ. పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ఏమొక థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇట్స్
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి స్తోత్రములు ప్రభువా, ఈ ముఖాలు నొప్పి గురించి నువ్వు బయలుపరిచావు తండ్రి, స్తోత్రములు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రములు 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 తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, బయలుపరిచింది మీరే ప్రభువా. అయ్యా, ఈ హస్తము నా హస్తము కాదు, నీ హస్తము ప్రభువా. బయలుపరిచిన నీవు స్వస్థపరచుటకు సమర్థుడవు, శక్తి గలవాడవు తండ్రి. నీ గాయపడిన హస్తము చేత ఈ యొక్క ముఖాలను ముట్టి స్వస్థపరిచి పరిపూర్ణముగా నొప్పి నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ నొప్పికి సంబంధించిన దుష్ట మాంత్రిక దయ్యపు శక్తిని నజరేయుడైన యేసు నామం పేట గద్దిస్తున్నాను. పరిపూర్ణ విడుదల ఇప్పుడే కుమారునికి అనుగ్రహించి నెమ్మది దయచేయమని యేసు నామం పేట ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. దైవజనమా, మన మధ్యలో ఏం చేస్తున్నాడు? ఆయనే సంచరిస్తున్నాడు. ఆయన. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతకరుడు, ఎంత ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. కొర్నేలి ఆయనే చేసిన ధర్మకార్యాలు ప్రభు సన్నిధికి వెళ్తే అప్పుడు పరలోకం నుండి దూత వచ్చి చెప్పిందట, కావలసిన ఆ దైవజనుని పిలిపించుకొని, దేవదూత అయితే ఎవరినైతే పిలిపించమన్నదో ఆ దైవజనుని పిలిపించుకొని ఆ దైవజనుని ద్వారా ఏ మాటలైతే విన్నారో అప్పుడు వారికి ఏదైతే కొదవ ఉన్నది, ఏం కొదవ ఉన్నది? పరిశుద్ధాత్మ కొదవ ఉన్నది, బాప్తిస్మము కొదవ ఉన్నది, అన్ని ఉన్నాయి. డబ్బులున్నాయి, వెండున్నది, బంగారం ఉన్నది, హోదా ఉన్నది, అన్ని ఉన్నాయి. కానీ ఇతని మనసు ఎవరి మీద ఉన్నది? దేవుని మీద ఉన్నది. దేవుడు నాకు దొరకాలి, దేవుని నేను వెదకాలంటే ఆయన వెదికినట్లే దూత ద్వారా వర్తమానం అంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే కొర్నేలింటికి పేతురు వచ్చిందో, పేతురు వాళ్లకు దేవుని మాటలన్నీ చెప్పుతుండగా పరిశుద్ధాత్మ వారిపైకి దిగి వచ్చిందట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. పరిశుద్ధాత్మ చేత అన్యజనులు అందరూ నింపబడ్డారట. అప్పుడు అంటున్నాడు పేతురు, పరిశుద్ధాత్మ పొంది ఉన్న వీళ్ళు బాప్తిసం తీసుకున్నకి ఇంకేమన్నా ఆటంకం ఉన్నదా? హల్లెలూయా. అక్కడ ఉన్న బిడ్డలందరూ బాప్తిసం తీసుకున్నారట. హల్లెలూయా, హల్లెలూయా. అజాగ్రత్తగా వెతుకొద్దు దేవుణ్ణి, జాగ్రత్తగా వెతకాలి. వృద్ధులని కాదు, మధ్య వయసు గలవారని కాదు, యవనస్తులని కాదు, చిన్నపిల్లలని కాదు. బైబుల్ వాక్యం అంటుంది, పిన్నలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గల వారందరినీ ఆయనే ఆశీర్వదించే దేవుడు అయినడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. అందరినీ ఆశీర్వదిస్తాడు ఆయనే. చిన్నప్పటి నుండే కొంతమందికి మహా జ్ఞానం ఉంటుంది, గొప్ప జ్ఞానం ఉంటుంది, గొప్ప జ్ఞానం ఉంటుంది. ఎందుకుంటుంది? దేవుడు వారికి అనువదిస్తున్నాడు. కొంతమందికి ఎంత చెప్పినా జ్ఞానం రాదు. హల్లెలూయా. థామస్ అల్వా ఎడిసన్ అనే దైవజనుడు ఈ ట్యూబ్ లైట్ని తయారు చేసిన వ్యక్తి, ఈ లైట్స్ అంటే బల్బు తయారు చేసిన వ్యక్తి, ఆయనకు ఎంతకీ జ్ఞానం లేదట. తల్లి తలపైన చేయబెట్టి ప్రార్థన చేస్తూ ఎంతగానో దేవుణ్ణి వెతికిందట. హల్లెలూయా. ఒక దినాన ప్రపంచమంతటా ఈరోజు రాత్రి చదువుకుంటున్నామంటే, ఒకప్పుడు రాత్రి బడికి వెళ్తే అదేంటి క్రొవ్వొత్తులో లేదా గ్యాస్ లాంతర్లు పట్టుకుని పోయేది. అంతకుముందు కూడా కొద్దిగా కరెంట్ ఉన్నది. కానీ ఈ దైవజనుడు, ఈ సైంటిస్ట్ కనుక ఆ బల్బు తయారు చేయక మునుపు ప్రపంచంలో ఎక్కడ కూడా వెళ్తురు రాత్రి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసినప్పుడు అయితే 1996 వరకు మా మనబద్దగడ్డల కరెంట్ లేదు. మా మేనమామ ఎవరు పాండలింగయ్య గారు ఇంకా కొంతమంది కలిసి, పెద్దలు కలిసి మాట్లాడితే అప్పుడు కరెంటు మనబుద్దలడ్డకు వచ్చిందట. హల్లెలూయా. దేవుని నామానికి మేము అప్పటి వరకు కరెంటు లేదు. దేవునికి స్తోత్రం. ఇక వీళ్ళ కదా తెలంగాణకు ఎప్పుడో ఎన్నెలేలుగు ఆట ఆడేది, కబడ్డీ ఖోఖోలు ఇవన్నీ ఆడేది, మేము కూడా ఆడినాం. హల్లెలూయా. బజార్ మీద లైట్లు ఎక్కడి గత 20 సంవత్సరాల క్రితము ఒక్కటి 10 రూపాయల బుగ్గలు పెట్టేది, ఆడొకటి. ఇక అవి పోతే మళ్ళీ బతుకమ్మ పండుగ అప్పటిదాకా లేవు.
ఇప్పుడు ఒక్క వాడకు ఒక లైట్ లేకపోతే సర్పంచ్ని ఉనికిస్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దినదినము దేవుడు ఏం చేస్తున్నాడు? సంవత్సరములు జరుగుచుండగా దేవుడు కార్యాన్ని నూతన పరుస్తున్నాడు. మానవునికి అనుకూలమైన పరిస్థితులు దేవుడు తీసుకొస్తూ ఉంటే మానవుడు మాత్రము నిర్లక్ష్యం చేస్తున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు బుధరావుపేట దాకా మేము నడుచుకుంటూ వెళ్ళి గూడూరుకు ప్రార్థనకు వెళ్ళేది. బుధరావుపేట దాకా నడుచుకుంటూ వెళ్ళి గూడూరుకు ప్రార్థనకు వెళ్ళేది. ఇప్పుడు ఖానాపురం నుండి ఇక్కడికి వచ్చినా, నర్సంపేట నుండి ఇక్కడికి వచ్చినా, లేదా ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చినా బైక్ లేకుంటే ఎవరైనా వస్తున్నారా? హల్లెలూయా. బైక్ లేకుంటే ఎవరైనా వస్తున్నారా? తమ్ముడు సంపదకు బండి లేదు, అయ్యా అయ్యా రాజునిచ్చి పంపవా? హల్లెలూయా. అంటే దేవుడు అలాంటి పరిస్థితులు తీసుకొచ్చిండు. అయినను సమయానికి వస్తున్నారా ప్రజలు? దేవుడు ఎంత అనుకూలమైన పరిస్థితులు. ఒకప్పుడు నీళ్ళు చేదుకునేది, మనం చేదుకోలేదా? బోరింగులు కొట్టలేదా? నీళ్ళు చేదుకోలేదా? ఈరోజు ఇట్లా టిక్కు నొక్కగానే నీళ్ళు పోతూనే ఉన్నాయి. మరి దేవుడు ఎంత వసతులు నీకు కల్పిస్తా ఉంటే అంత నిర్లక్ష్యం చేస్తున్నావు. హల్లెలూయా. అంత నిర్లక్ష్యం చేస్తున్నావు. అందుకని దేవుడు అంటున్నాడు, వెండిని వెతికినట్లు వెతుకు అంటున్నాడు. హల్లెలూయా. అట్లా వెతకాలి మనం. ఇప్పటి వరకు మనం వెతకలేదు, ఇక మీదట వెతుకుదాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలలో దీవించునుగాక. హల్లెలూయా. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం దైవజనమా.